ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం మెయిన్. ఎందుకంటే అధికారులు దీన్ని ముందుగానే మామూలుగా ఇది పవిత్రమైన ప్లేసే ఈ బ్రహ్మంగారి నివాస గృహము అని వాళ్ళ అధికారులు చక్కబెట్టాల. ముందుగానే దీని గోడ పడే స్థితిలో ఉంది, ఇంజనీర్‌ని తీసుకొని వచ్చి చేయాల. అధికారులు ఏమంటారంటే మేము చాలా సార్లు అధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాం. ఇక్కడ మామూలుగా చిన్న గోడ ఉండేది చుట్టూ, గజ్జిరాయి గోడ. దీని కోసం గ్రామస్తులంతా ఎంతో ఎంతో శ్రమించి ఈ గోడ అయినా కట్టిండ్రు అప్పుడు. మళ్ళీ ఈ గోడకు కూడా ఎస్టిమేషన్ ఇచ్చారు ఈ బ్రహ్మంగారి ఇంటికి కూడా. ఎస్టిమేషన్ ఇచ్చి మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు రెడీ చేయమని అంతా ఓకే అయినది. కానీ మారుతి మాలసుమ్మ గారు ఆ పీఠం ముడిపడి కోర్టు స్టే తీసుకొని వచ్చింది. మళ్ళీ మీరు కట్టద్దు అని అధికారులకు నోటీసులు ఇచ్చింది. కాబట్టి దానివల్ల నిర్లక్ష్యం అయిపోయింది. వీళ్ళు దీనికోసం కొట్లాడుకుంటారు కానీ బ్రహ్మంగారి ఇంటి కోసము ఒరే మనం ఫస్ట్ దీన్ని చేయాలనే ఉద్దేశం వాళ్ళకు లేదు.